కరోనా మహమ్మారిని ప్రపంచానికి అంతటికీ వ్యాపింపజేసిన చైనాలో అసలు ఇప్పుడేం జరుగుతోంది? కొన్ని నెలల క్రితం వరకు కూడా కోవిడ్ కేసులతో అల్లాడిన చైనాలో ఇప్పుడు పిల్లల ఆసుపత్రులు ఎందుకు కిటకిటలాడుతున్నాయి? పొరుగు దేశం ఆరోగ్య పరిస్థితులను చూసి భారత్పై ఎంత మేర ప్రభావం చూపే ప్రమాదం ఉంది? పిల్లల అనారోగ్యంలో కరోనా తరహా అసాధారణ కొత్త వ్యాధి కారకమేది బయటపడలేదన్న ప్రపంచ ఆరోగ్య సంస్థ నివేదిక చూపి మిగిలిన దేశాలన్నీ నింపాదిగా ఉండొచ్చా? నిజానికి కరోనా తర్వాత చైనాలో ఏం జరిగినా మిగిలిన ప్రపంచం అంతా ఉలిక్కిపడుతోంది. చైనాలో ప్రారంభమైన వైరస్ ఆ దేశానికి మించి మిగిలిన దేశాల్లో విధ్వంసం సృష్టించడమే దీనికి కారణం. అందుకే ఇప్పుడు చైనాలో పిల్లలు భారీ సంఖ్యలో శ్వాసకోశ వ్యాధుల బారిన పడడం అందరినీ భయాందోళనకు గురి చేస్తోంది. చైనాలో కొన్ని రోజులుగా పిల్లలు న్యూమోనియా బారిన పడుతున్నారు. చిన్నారులను తీసుకొని తల్లిదండ్రులు ఆసుపత్రులకు క్యూ కడుతున్నారు. ఉత్తర చైనాలో ఇది ఎక్కువగా కనిపిస్తోంది. బీజింగ్లో ఆసుపత్రులన్నీ చిన్నారులతో నిండిపోయాయి. ఓవర్ టైం పనిచేయాల్సి వస్తోందని చైనా వైద్యులు అంటున్నారు. స్కూళ్లన్నీ ఖాళీ అయ్యాయి. బీజింగ్లోని కొన్ని ఆసుపత్రుల్లో రోజుకు 7,000 మంది చిన్నారులు చేరుతున్నారని ఓ రిపోర్టు వెల్లడించింది. తియాన్జిన్ వంటి ప్రాంతాల్లో రోజుకు 13,000 మందికి పైగా చిన్నారులు రోజు ఆసుపత్రులకు వస్తున్నట్టు తెలిసింది. క్లినిక్లకు పెంచాల్సిందిగా చైనా ఆరోగ్య మంత్రిత్వ శాఖ స్థానిక అధికారులను కోరింది. శ్వాస సంబంధితమైన సమస్యలు, దగ్గు, జలుబు, ఊపిరాడకపోవటం, జ్వరం వంటి లక్షణాలు చైనా పిల్లల్లో కనిపిస్తున్నాయి. ఆహారం తీసుకోవాలనిపించకపోవటం, నీరసం, నిస్సత్తువతో పిల్లలు బలహీనపడిపోతున్నారు. చైనా పిల్లల్లో పెరిగిన న్యూమోనియా కేసులు చూసి ప్రపంచమంతా భయపడుతుండటంతో ఆ దేశం స్పందించింది. మరింత సమాచారం అందించాలన్న ప్రపంచ ఆరోగ్య సంస్థ కోరికపై అసలు విషయం తెలిపింది. ఈ కేసులు అసాధారణమేమీ కాదని, ప్రాణాంతక వైరస్లు లేవని తెలిపింది. ఇన్ఫ్లుయెంజా, మైక్రోప్లాస్మా, న్యూమోనియా, రెస్పిరేటరీ సిన్స్టియల్ వైరస్ వంటి వాటితో కేసులు పెరుగుతున్నాయని తెలిపింది. అయితే చైనా అంగీకరించకపోయినప్పటికీ గత 3 ఏళ్లతో పోలిస్తే ఈ ఏడాది న్యూమోనియా కేసులు చైనాలో పెరగడానికి కారణం కరోనా ఆంక్షల ఎత్తివేతనని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. 2019 చివరి నుంచి గతేడాది వరకు చైనాలో కరోనా కఠిన ఆంక్షలు అమల్లో ఉన్నాయి. పిల్లలకు వైరస్ సోకకూడదన్న ఉద్దేశంతో వారి ఆరోగ్యంపై తల్లిదండ్రులు అనేక జాగ్రత్తలు తీసుకున్నారు. పిల్లలను ఇళ్ల నుంచి బయటకు వెళ్లనీయకుండా, అందరితో కలవనీయకుండా ప్రత్యేకంగా సంరక్షించారు. 3 ఏళ్ల పాటు ఇలాంటి పరిస్థితుల మధ్య ఉండడంతో చిన్నారుల్లో రోగనిరోధక శక్తి తగ్గిపోయింది. దీనికి తోడు గతేడాది డిసెంబరులో కరోనా ఆంక్షలు ఎత్తివేయగానే చైనా ప్రజలు స్వేచ్ఛ జీవితం వచ్చినట్టు భావించి ఇష్టానుసారంగా వ్యవహరించారు. విస్తృతంగా ప్రయాణాలు చేశారు. దీంతో ఈ ఏడాది ప్రారంభం నుంచి 2-3 నెలల పాటు చైనాలో కరోనా ఉత్పాతం సృష్టించింది. అలాగే కోవిడ్ ఆంక్షలు ఎత్తివేసిన తర్వాత వచ్చిన తొలి శీతాకాలం ఇది. సాధారణంగా చలికాలంలో చిన్నారులు, యువత శ్వాసకోశ వ్యాధుల బారిన పడుతుంటారు. కరోనా ఆంక్షలతో 3 ఏళ్లలో పిల్లల్లో రోగనిరోధక శక్తి తగ్గడం, చలికాలపు పరిస్థితులు కలిసి ఇప్పుడు న్యూమోనియా చైనాలో వేగంగా విస్తరిస్తోందని, ఇది కొత్త రకం వైరస్ కాదని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. 3 ఏళ్లు చిన్నారులు ఇళ్లకే పరిమితం కావడంతో అప్పుడు న్యూమోనియా కేసులు తక్కువగా ఉన్నాయని, అప్పటితో పోల్చి చూసి ఇప్పుడు కేసుల సంఖ్య ఎక్కువగా ఉందని ఆందోళన చెందుతున్నారని విశ్లేషించారు. ఆందోళన చెందాల్సిన అవసరం లేదని చైనా ప్రపంచ ఆరోగ్య సంస్థ చెప్పినప్పటికీ పొరుగు దేశం కావడంతో భారత్ అప్రమత్తమైంది. పిల్లల్లో శ్వాసకోశ వ్యాధులు ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉండాలని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ రాష్ట్ర ప్రభుత్వాలకు ఆదేశాలు జారీ చేసింది. ఆక్సిజన్, యాంటీబయాటిక్స్, టెస్టింగ్ కిట్లు, వెంటిలేటర్లు వంటి వాటిని ఆసుపత్రులు అందుబాటులో ఉంచుకోవాలని కోరింది. సవరించిన కోవిడ్ మార్గదర్శకాలను అమలు చేయాలని సూచించింది. దగ్గు, తుమ్ములు, మాట్లాడడం ద్వారా ఇది వ్యాప్తి చెందుతుంది. దగ్గు, జలుబు, జ్వరం వంటి సాధారణ లక్షణాలు ఉంటే వాటికి వాడే మందులు, న్యూమోనియా అయితే యాంటీబయాటిక్స్ మందులతో అనారోగ్యం నుంచి కోలుకోవచ్చని వైద్యులు తెలిపారు. మరోవైపు ప్రపంచ దేశాలు కూడా అప్రమత్తమవుతున్నాయి. న్యూమోనియా కేసులపై పూర్తి సమాచారం ఇవ్వాల్సిందిగా అమెరికా చైనాను కోరింది. వృద్ధులు, ఇమ్యూనిటీ తక్కువగా ఉన్నవారు చైనాకు ప్రయాణించొద్దని తైవాన్ కోరింది.